ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అనేక కుటుంబాల్లో నష్టాలు అధికముగా చూస్తూ ఉన్నారు. కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం, అపారమైనటువంటి నష్టాలు చవిచూస్తూ ఉన్నారు. అనారోగ్యాలు, రోగాలు, సమాధానం లేని స్థితి, కుటుంబాల్లో భయంకరటువంటి మనోవ్యాధులకు కలిగినటువంటి గురైపోతున్నటువంటి పరిస్థితులు కుటుంబాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలు ఇంట్లో కూడా, దేవుని కలిగిన బిడ్డల ఇంట్లో కూడా వారి జీవితాలు అపారమైన నష్టం, వాళ్ళకి కష్టం మీద కష్టం, రోగాలు, వ్యాధులతో వాళ్ళు సతమతమవుతున్న వారి కుటుంబాలు ఎన్నో నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. అయితే ప్రియులారా, జ్ఞాపకం చేసుకో, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయని ఒకసారి మనం పరిశోధన చేసుకోవాలని భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. పరిశోధన చేసుకోవాలి. పరిశోధనలో మనం పరీక్షించుకున్న సమయంలో దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి, ఒక అమెరికా దేశంలో ఒక కుటుంబం ఉంది. అది కొంచెం పేదగా, ఆ టైంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ భార్య, భర్త, పిల్లలు వారు వచ్చి దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుతూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత వాళ్ళు ఆత్మీయ జీవితం అనేది సన్నగిలిపోయింది. దైవ సన్నిధికి రావటం వాళ్ళు మానేశారు. దైవ సన్నిధి మానేసి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. చివరికి ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, ఒక రెస్టారెంట్ క్లబ్బు అనే దాన్ని, ఒక హోటల్ని అతను కొన్నాడు. కొని దాంట్లో కూడా నైట్ క్లబ్ పెట్టేవాడు. దాంట్లో త్రాగుడు, తర్వాత మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. భార్య చెప్పేది, ఏవండి, దేవుడు మనల్ని కనికరించి మన స్థితిని చూసి ఈరోజు మన స్థితిని ఉంచాడండి. నువ్వు చేస్తున్న వ్యాపారం మంచిది కాదంటే నీకేం తెలుసు అని భార్యని తిట్టేవాడు. ఇంట్లో ఆస్తి ఉంది, కానీ సమాధానం లేదు. కలిసి భోజనం చేసిన పరిస్థితి లేవు. బిడ్డలు చూస్తే బిడ్డల ద్వారా బిడ్డలు, ఆ విధంగా శాపం ఆ ఇంట్లో తాండబడుతుంది. మనశ్శాంతి లేని స్థితి వచ్చింది. అయితే తన భర్త ఒకరోజు ఫుల్గా తాగేసి ఆ 12-1 గంటల టైంలో ఆ హోటల్ రెస్టారెంట్ కట్టేసి అతను వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక మంచి బెంచ్ కారులో రాత్రిపూట 1-2 గంటల టైంలో అతను వస్తూ ఉన్నాడు. అతను వస్తూ ఉన్న సమయంలో ఫుల్గా తాగేసి వస్తున్నాడు. చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. భయంకరంగా ఆ కారు యాక్సిడెంట్ అయ్యి ఆ రోడ్డు మీద నుంచి ఎగిరి కింద లోయలో పడిపోయింది. అప్పుడు ఆయన పేరుగాంచిన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. అప్పుడు ఆ నైట్ టైం ఎవరు చూడలేదు. భార్య ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు. చివరికి తెల్లారింది. ఎవరో చూశారు. చూస్తే ఆ కారుని గుర్తుపెట్టారు. పలానా హోటల్ బిజినెస్ మ్యాన్ ఇలాంటి పరిస్థితిలో వచ్చాడు, చచ్చిపోయాడు. అందరూ కూడా మీడియాస్ వచ్చినాయి, అందరూ వచ్చారు. తన భార్య పరిగెత్తుకునే లేంది. దాన్ని తీయటానికి, లోయలో తీయటానికి చాలా కష్టపడ్డాడు. చివరికి ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. చేస్తే ఎముకలన్నీ కూడా విరిగిపోయి ఒక మొత్తం ముద్దలాగా అయిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి భార్య పక్కన ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆయన కళ్ళలో తెలుస్తూ భార్య అంటుంది, ఆయన ఏకంగా అన్ని ఏ పాటు పనిచేయట్లేదు. చెప్పింది భార్య, ఏవండి, దేవుని ఉగ్రతకు మనం గురయ్యేవండి. దేవుడు మన పేద స్థితిలో ఈరోజు మనల్ని కనికరించాడు. ఆ టైంలో మనం ఎంతగానో దేవుడికి నమ్మకంగా బ్రతికేవాళ్ళు. నేను చెప్తూనే ఉన్నాను, ఆ బిజినెస్ మంచిది కాదు, మన దేవుని సన్నిధికి దూరం అయిపోతామని చెప్తున్నా, నా మాట వినలేదని చెప్పినప్పుడు తన భర్త కళ్ళంటి నీళ్ళు వస్తాయి. కానీ ఏ పార్ట్ పనిచేయట్లా, ఎముకలన్నీ కూడా ఇరిగిపోయినాయి. అతను మనసులో ప్రార్థన చేశాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభా నీ కొరకు బ్రతుకుతాను, నా పాపాలు క్షమించి ప్రభని ఆ దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన. అప్పుడే ఆయన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. భార్య పక్కన ఉంది. చచ్చిపోతాను అనుకున్నాడు. అప్పుడు తిరిగి మళ్ళీ హార్ట్ బీట్
కరెక్ట్గా కొట్టుకోవటం, పల్స్ మరి కరెక్ట్గా కొట్టుకోవటం ప్రారంభించింది. అయితే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయాడు, ఈ వ్యక్తి బతుకుతాడు అనుకోలేదని. ఆ తర్వాత ఆయనకి ఎముకలన్నీ కూడా మళ్ళీ సరిచేసి రాడ్లేసి, అతని కాళ్ళు రాడ్లేసి ఆపరేషన్ చేసి అతను కోలుకోవటానికి మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ప్రభు సన్నిధిలో వాళ్ళు కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటూ దైవ క్రమానికి వెళ్ళటం ప్రారంభించాడు. ప్రభు మమ్మల్ని క్షమించండి, నీ సన్నిధి మీద నిర్లక్ష్యం పెట్టాం, ఇదిగో మా ఇష్టానుసారంగా జీవించమని వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు వాళ్ళ తప్పులు ఒప్పుకొని ఆ కుటుంబం మరలా దేవసన్నిధికి వాళ్ళు రావటం ప్రారంభించారు. అయితే ఆయన ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభా నేను నీకెంతో దూరం అయిపోయాను, నీ గురించి చెప్తాననుకున్నానని ఆయన కొత్త నిబంధన బైబిల్స్ అప్పుడు ఆయన ప్రింట్ చేయించుకొని ఆయన ప్రతి గ్రామంలో పట్టణంలో ఇక భార్య భర్తలు ఇద్దరు కూడా సువార్త చేస్తూ వాళ్ళు నమ్మకంగా దేవుడి సంఘంలో నమ్మకమని విశ్వాసులుగా ఉండి ఆయన మంచి సువార్థకుడిగా అతడు దేవుడి సాక్షిగా అతన్ని వాడుకున్నట్లుగా ఆయన వాక్యం రాయబడింది. ఆయన పేరే డేవిడ్ అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభునందు పిల్లరా, ఆయనకు అధికమైన నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం. మరి ఎందుకు పరిస్థితులు వచ్చినాయంటే దేవుణ్ణి వాళ్ళు హృదయపూర్వకంగా అనుసరించలేదు. భార్య చూస్తే ఆ డబ్బు నగలతో చూసుకుంటూ ఉంది, కానీ అంత ఆత్మీయ జీవితం లేదు. బిడ్డలు చూస్తే ఫ్రెండ్స్ స్నేహాలు పట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కలిసి భోజనం చేయలేదంట. వాళ్ళు కలిసి భర్త పిల్లలతో మాట్లాడి ఎన్నాళ్ళు అయిపోయిందో ఆ విధంగా ఎవరి దారి వాద అయిపోయింది. తర్వాత ఇప్పుడు అందరూ కూడా దేవుడి సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ, నమ్మకంగా మందిరానికి వెళ్తూ, నమ్మకంగా వాళ్ళు ఆ మందిరంలో మరి మంచి పరిచారకులుగా ప్రార్థన పరులుకుంటూ వాళ్ళ జీవితాన్ని దేవుడి కోసం డెడికేట్ చేసుకున్నారంట. ఈరోజు వాక్యం ఇచ్చిన పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తికి ఒక ఫీవర్ జ్వరం వచ్చిందంటే ఆ జ్వరము ఏ జ్వరము అనేది టెస్ట్ చేయాలి. టెస్టులు చేస్తే కానీ పలానా జ్వరం అని డాక్టర్ చెప్తాడు. అలాగే మనకి ఈ నష్టం ఎందుకు కలుగుతుంది, ఈ కష్టం ఎందుకు కలుగుతుంది, ఈ అపారమైన నష్టం, వ్యాధులు, అనారోగ్యాలు, పరిస్థితులు ఇవెందుకు వస్తాయి అనేది జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా హృదయాన్ని పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకొని ప్రభు పాదాల దగ్గర ఒకసారి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడటం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్న పిల్లరా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాను చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకుని ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఈరోజు మన ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మాట చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అనుసరించినట్లా ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో నేను ఏది మీకు రానివ్వను అంటున్నాడు ఆయన. అంటే ఐగుప్తులలో కలుగు చేసిన రోగములలో నేను మీకు ఏది రానివ్వను అంటున్నాడు అన్నమాట. అంటే ఐగుప్తులకు రోగములు కలుగు చేసింది ఎవరో? దేవుడే. ఐగుప్తులో ఎందుకు ఈ రోగములను, ఈ శాపములను, ఈ తెగులను, ఈ నష్టాలను దేవుడు ఎందుకు ఐగుప్తు మీద పంపించాడు అని మనం చూసినట్లయితే పిల్లరా, దేవుని వాక్యం చూడండి. ఐగుప్తు దేశంలో దేవుడు మోషేను పంపించి నా ప్రజలను నా దేవుడు విడిపించి వాళ్ళు వాగ్దానం చేశాన్ని పంపించమని మోషే చెప్పాడు. మోషే చెప్తుంటే ఫరో మోషే మాట వినలా. అసలు మోషే మాట లక్ష్యలా. యెహోవా ఎవడు, నేను బొత్తిగా ఎరగనని చెప్పని మోషే మీద మాట వినలేదు. అలా మాట వినకపోబట్టి దేవుడు ఆ ఐగుప్తు దేశం మీద తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు పంపించాడు. నీటిని రక్తంగా మార్చాడు. భయంకరం కంపు కొట్టింది. నదులు, కాలువలన్నీ రక్తమే.
అప్పుడు తర్వాత మన ఫరో మోషే దగ్గరికి వచ్చేవాడు, అయ్యా నన్ను క్షమించు, ఇదిగో మీ ప్రజలను పోనిస్తాను, మీ దేవుడికి ప్రార్థన చేయమనేవాడు. మళ్ళీ తగ్గిపోయిన తర్వాత మరలా ఫరో హృదయం కఠినమైపోయేది, మరలా నేను పోనివ్వను అనేవాడు. తర్వాత వెంటనే దేవుడు వడగండ్ల వర్షం కురిపించాడు, మళ్ళా మామూలు అయిపోయేవాడు. ఈ విధంగా ఫరో మీదకి పేలు పంపించాడు, కందిరీగలు పంపించాడు, వడగండ్ల వాన పంపించాడు, భయంకరమైన తెగుళ్ళు పంపించాడు, ఈ కట్టిక చీకటి పంపించాడు. ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నా ఫరో హృదయం మాత్రం ఫరో కాఠిన్యమైపోయింది, కాఠిన్యమైపోయింది. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దైవజనుడి ద్వారా నీకు అనేక రీతిలుగా చెబుతూ ఉంటాడు, అమ్మా ఇదిగో ఇది చేయవద్దు, ఇలా దేవుని మందిరానికి దూరం దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధంగా నీతిగా బ్రతకండి, దేవుడిని మనం నిర్లక్ష్యం చేయవద్దు అని దైవజనుడు అనేక రీతిలుగా వాక్యం ద్వారా చెప్తున్నా ఆ మందిరంలోకి వచ్చి వింటావు, ఇంటికి వెళ్ళి మామూలైపోతున్నావు. నీ జీవితంలో ఉన్నటువంటి విధేయత లేదు, విరిగి నలిగిన హృదయం లేదు, దేవుడంటే భయముల నిర్లక్ష్య స్థితికి వెళ్ళిపోతున్నారు మనుషులు. అలాగనే ఫరో కూడా ఇదే చేశాడు. ఎన్నిసార్లు చెప్తున్న మోషే ఫరో వినిపించుకునేవాడు కాదు. చివరికి ఏం చేయబోతుంది తెలుసా అండి? నిర్గమకాండము 12:29 చూస్తే, ఆ రాత్రి యెహోవా దూత మరణదూత ఐగుప్తు దేశంలో సంచరించి అక్కడ శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట. సెరసాల్లో ఖైదీ తులసూరు కుమారుడు దగ్గర నుండి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కుమారుడు వరకు ఐగుప్తు దేశంలో మొత్తము కూడా చనిపోయారు. శవము లేని విలువ లేదు. మొత్తం ఉగ్రత ఐగుప్తు దేశం మీద కుమ్మరించిపోయినట్లుగా మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ నష్టానికి కారణం ఎవరండి? ఐగుప్తు దేశంలో అందరూ చనిపోవటానికి కారణం ఎవరో? ఐగుప్తు దేశంలో పంటలు పాడైపోవటానికి కారణం ఎవరో? ఐగుప్తు దేశంలో భయంకరమైన తెగులు కరువుకి కారణం ఎవరంటే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజే. దేవుడు ఎన్నిసార్లు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా నష్టం మీద నష్టం కలుగుతున్నా, కష్టం మీద కష్టం కలుగుతున్నా, ఇదిగో తెగులు మీద తెగులు వస్తున్నా ఫరో హృదయం కరగలేదే సుమా. ఈరోజు నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో. ఎన్ని నష్టాలు వస్తున్నా, ఇన్ని కష్టాలు వస్తున్నా, డబ్బు ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను, ఇలాగూ చేస్తాను అనుకుంటున్నావు, కానీ దేవుని ఉగ్రత ఐగుప్తు దేశం మీద కుమ్మరించబడుతుంది. అలాగనే దేవుడి బిడ్డలమైన మనం కూడా ఎన్నిసార్లు చెప్పినా నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ తీరు మార్చుకోకపోతే దేవుని యొక్క ఉగ్రతకి, కోపానికి గురవుతావని దేవుని లేఖం సెలవిస్తామండి. రెండవదిగా, ఐగుప్తు దేశంలో ఉన్న బంగారము, ఆస్తి సమస్తము కూడా ఇజ్రాయెల్ ప్రజలు దోసుకుని వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు తీసుకెళ్ళిపోయారంటే, జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు దేశాలు అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ దేశం మీద ఎందుకు వచ్చిందంటే, జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ హృదయము ఫరో ఆ మాట వినలేదు. అందుకని వాళ్ళందరూ కూడా ఇచ్చేసారు వెళ్ళిపోండి అని. ఈ రోజున జీవం కలిగిన దేవుడు మనతో చెప్తున్న మాట, మనం ఎందుకు దోసుకోబడుతున్నాం, మనం ఎందుకు ఇవన్నీ కూడా పోగొట్టుకున్నామంటే దేవుడు చెప్పిన మాటకి మనం లోపట్టలేదు. ఆయన అంటున్నాడు, మీరు మన జీవితాల్లో ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు ఒకసారి సరిచేసుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకటి, హృదయ కాఠిన్యాన్ని మనం ఫరో గుర్తించలేకపోయాడు. అందుకని నష్టం వచ్చింది. రెండవదిగా, దైవాగ్రహాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. దేవుడు ఇన్నిసార్లు కుమ్మరిస్తున్నా, ఇన్నిసార్లు వార్నింగ్ ఇస్తున్నా ఫరో గుర్తించలేకపోయాడు. 3, అక్కడ దైవిక శక్తి తగ్గిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దైవిక శక్తి మరి అక్కడ లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం అంటే వాళ్ళలో కూడా ప్రార్థన లేదు. ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ప్రార్థనలు మానేశారు, బలిపేటలు కట్టడం లేదు అక్కడ వాళ్ళు ఐగుప్తు దేశంలో. ఆ విధంగా అక్కడ దేవుని యొక్క సన్నిధి వీళ్ళ ప్రజల మధ్యలో కూడా లేకుండా పోయింది. దేవుని సన్నిధిలో ఈ విధంగా అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా నష్టపోయారు. 430 సంవత్సరాలు బానిస అవటం కారణం ఏంటంటే వాళ్ళు బలులు అర్పించడం మానేశారు.
బలిపీఠం కట్టడం మానేశారు. వాళ్ళందరూ కూడా ఐగుప్తులతో కలిసిపోయినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఫరో అంటాడు, మీరు మాత్రమే పురుషులు మాత్రమే వెళ్ళండి, మరి పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు. పురుషులు మాత్రమే మీరు వెళ్ళండి అంటాడు. 8 చూసినట్లయితే పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవుడికి బలి అర్పించుకొని అంటాడు. లేదు మా పిల్లలతో కూడా వెళ్ళాలంటాడు, భార్యలతో కూడా వెళ్ళాలంటాడు. అప్పుడు భార్యలతో కూడా వెళ్ళండి అంటాడు. తర్వాత మళ్ళీ ఏదో దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు. తర్వాత మరి పిల్లలు వీళ్ళంటారు మేము అందరం కలిసి మా దేవుణ్ణి ఆరాధించాలంటాడు. అర్థమైందండి. అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా దేవుణ్ణి ప్రార్థించడం లేదు. వాళ్ళు బళ్ళు ఆగిపోయినాయి, బలిపీఠాలు కట్టం ఆగిపోయినాయి, ప్రార్థనలన్నీ కూడా ఆగిపోయినాయి. వాళ్ళు కూడా అందుకని సంవత్సరాలు ఆ విధంగా బానిసలుగా బతికినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకని ఫరో ఈ ఉగ్రత అంతా కుమ్మరించబడిన తర్వాత అంటాడు, ఇదిగో మీరు వెళ్ళి మీ యెహోవాను సేవించుకోండి అని ఫరో పంపిస్తాడు. మీరు వెళ్ళించమంటండి, ఆయన మీ దేవుడిని యెహోవాని సేవించండి అంటాడు. ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతను గుర్తించాడు ఫరో. అందుకని ఆ యొక్క దేశం ఎంతటి మీదకి నష్టానికి కారణం, కష్టానికి కారణం ఏంటంటే అతను హృదయ కాఠిన్యత, 2 దైవాగ్రహాన్ని గుర్తించలేకపోవటం, 3 దేవునిని ఆరాధించకుండా, బలు అర్పించకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఆపటం ఈ ఫరో దేశం మీదకి, ఫరో ఇంటి మీదకి ఈ భయంకరమైన ఉగ్రత కుమ్మరించబడింది. ఈరోజు నా ప్రియులారా, దేవుని సన్నిధికి ఆగిపోతున్నావు, వస్తున్నావు. భార్య, భర్త, పిల్లల కుటుంబంతో కలిసి ఎక్కడ రావాలో తెలుసా? దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం ఆరాధనలో, కుటుంబ ప్రార్థనలో ఉండాలి. అక్కడ ఆపేసాడు ఫరో. అందుకని ఆ దేశం అంత దైవిక శక్తిని లేకపోయే వారికి అక్కడ భయంకరమైన ఉగ్రత, నష్టము కుమ్మరించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాట ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నారు. ఇదిగో ఆ ఐగుప్తులో కలిగిన రోగాలు మీ మీదకి రాకుండా ఉండాలంటే నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలు మీరు గైకొనాలి. అప్పుడు ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది కూడా నేను మీకు రానివని అంటున్నాడు. అంటే అర్థమేంటి? మనం కూడా ఫరోలాగా ప్రవర్తిస్తే, మనం కూడా హృదయాన్ని కఠినంగా పెట్టుకుని ఆ వాక్యం చదివేది ఏంట్లే, ప్రార్థన చేసేది ఏంట్లే అని దేవుని నిర్లక్ష్యం చేస్తే, ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, నీతిగా బతకటం నిర్లక్ష్యం చేస్తే జాగ్రత్త వినండి. ఆయనకి వలసిన బలు అర్పించడం, బలిపీఠాలు కట్టడం, అనగా ప్రార్థన ప్రాకారాలు కట్టడం మనం ఆపేస్తే, ఐగుప్తులు ప్రవర్తించినట్లుగా ఐగుప్తులాగా నీవు నులివెచ్చని స్థితిలో ఉంటే జాగ్రత్త. మనం కూడా నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం, ఇదిగో వ్యాధులకి, రోగాలకి, భయంకర పరిస్థితులకి మనం గురి కావాల్సి వస్తాం. కాబట్టి మనం యేసయ్య రక్తం చేత కడగబడి ప్రత్యేకించబడిన వారు, నీతిగాను పరిశుద్ధంగాను ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అదే చేశారు. ప్రభు దగ్గర నుంచి బయటకు వచ్చేసారు. మనం కూడా ప్రత్యేకించబడిన వారు. ఈ రోజున ప్రభు పాదాల దగ్గర చేరి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు నా మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా విని ప్రతిరోజు ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని ఆయన మార్గంలో వెళ్ళాలి. నా ఆజ్ఞలు మీకు గైకొనాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ విధంగా నడవాలి. అప్పుడు ఐగుప్తులో కలుగు చేసిన వ్యాధుల్లో ఏది మీకు రానన్నాడు. లేకపోతే గమనించండి, లేకపోతే వస్తాయని కదా అర్థం. ఈరోజున నీ బిడ్డలు ఎలాగొన్నారు, అమ్మ నీ భర్త ఎలాగొన్నాడు, నీ భార్య ఎలాగుంది, మన కుటుంబం ఎలాగుంది. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ప్రభు కొరకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నోవాహు కుటుంబం, నోవాహు భార్య, నోవాహు కుమారులు, ఆ తరం వాళ్ళు అందరిలో నీతిగా బతికారు. ఆ కుటుంబం మీదకి ఉగ్రత రాకుండా ప్రపంచం అంతటి కూడా ఉగ్రత మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుడి మాట శ్రద్ధగా విందాం. ఆయన మార్గములో మనం నడుస్తాం, నీతిగా ఆయన కొరకు బతుకుదాం. ఆ దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, శాంతి, సమాధానాన్ని మన కుటుంబాల్లో, మన జీవితంలో అనుభవిద్దాం.
ఆ దేవుడికి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉందాం. ఆ దేవుడు కొరకు సాక్షులుగా బతుకుదాం. అనే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. వస్తుంది తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం, రోగాల మీద రోగాలు పొరకు వస్తాయి. ఎప్పుడు పొరుగు గ్రహించలేకపోయాడు ప్రభా. ఎందుకు వచ్చిందంటే హృదయ కాఠిన్యం, దేవుడి మాట వినకపోవటం ప్రభా, దేవుడి సన్నిధిని ఆటంకపరచడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి బిడ్డలు ఎవరు కూడా ప్రభా తను పరిశీలించుకొని దేవుడి మాట శ్రద్ధగా విని నీ మార్గం నడిచే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డ దయచేసి ప్రతి కుటుంబంలో సమాధానం, శాంతి, ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో చున్నాము తండ్రి. ఆమేన్.